దిగంబరా దిగంబరా దత్తావధూత. అనుకోని పరిస్థితుల్లో ఆ బ్రాహ్మణుడు మరణించటం అనేది జరిగింది. అతని భార్య మరి కుటుంబాన్ని పోషించాలి. ఏం చేయాలి? ఆ తల్లి భిక్షమెత్తి బాలుణ్ణి పోషిస్తోంది. పిల్లవాడు చూస్తుండగానే యుక్త వయస్కుడయ్యాడు. అతనికి వివాహం చేయాలి. కానీ అతనికి ఉన్న ఇబ్బంది వలన ఎవరు కూడా పిల్లనివ్వటానికి ముందుకు రావటంలా, అసలు సంబంధాలే రావట్లా. చాలా కష్టమైపోతుంది అతనికి వివాహం అనేది. దీంతో అక్కడ పరిస్థితులు ఏమిటి? ఇరుగు పొరుగు వారు గేలి చేస్తూ ఉన్నారు, ఎగతాళి. అంతే కదండి, మానవ నైజం అది. అది చాలా బాధకరంగా ఉండేది ఆ తల్లికి. కుమారుడితో ఏమీ చెప్పలేదు. ఆ బాధను తన మనసులో భరించలేకుండా ఉన్నది. రోజు భిక్ష చేయటం కష్టమైపోతుంది ఆ పిచ్చి తల్లికి. ఒంటరిగా ఇదే ఆలోచన. చివరికి ఆ తల్లి భయంకరమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంది. దీనికన్నా మరణమే శరణ్యం. నాతో పాటు నా కుమారుణ్ణి కూడా తీసుకుని వెళ్ళిపోవటమే ఉత్తమం. ఎందుకు? ఈ లోకము వీణ్ణి బతకనివ్వదు అని భావన చేసి కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని కృష్ణానది దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఉన్న స్వామి శ్రీపాద శ్రీవల్లభుల వారు వారి దీన చరిత్ర మొత్తం విన్నారు. స్వామి దర్శనమిచ్చారా అంటే చూడండి, సమయము ఆసన్నమైనప్పుడు సద్గురు దర్శనం, భగవంతుడి దర్శనం లభిస్తుంది అంటానికి తార్కాణం. ఆమె చనిపోవటానికి వెళ్ళింది, కానీ అనుకోకుండా అక్కడ స్వామి దర్శనం ఇచ్చి అర్థమైపోయింది, సర్వజ్ఞుడు ఆ మాత్రం తెలియదు. అమ్మా ఏమిటి తల్లి అంటే విషయమంతా చెప్పింది. అప్పుడు స్వామి కరుణించి, అమ్మా శివుని యొక్క ప్రదోష పూజా వ్రతాన్ని చేసుకో, తప్పకుండా నీకు మరుసటి జన్మమున నా వంటి కుమారుడు తప్పకుండా కలుగుతాడని చెప్పాడు. ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి స్వామి. నాలాంటి వాడు మరు జన్మలో నీకు కుమారుడవుతాడు, ఆ వ్రతం చేసుకో అని చెబుతూ అక్కడ ఉన్న మందమతి అయిన తన కుమారుడి శిరసున స్వామి తన అమృత హస్తాన్ని ఉంచారు. ఆశ్చర్యమైపోయింది అక్కడ పరిస్థితి అంతా. ఆయన స్పర్శించిన మరుక్షణం గురు కర స్పర్శ ప్రభావం ఎలా ఉందో చూడండి. ఆ యువకుడు అత్యంత జ్ఞానవంతుడయ్యాడు. ముఖములో తేజస్సు, వేద శాస్త్రాలను వెళ్ళవేస్తున్నాడు, పఠిస్తున్నాడు. తల్లి పరమానంద భరితులైపోయింది. స్వామికి సాష్టాంగ నమస్కారం చేసింది. తదనంతరం అతని వివాహమైంది. గొప్ప పండితుడిగా పేరు తెచ్చుకున్నాడు. పుత్ర పౌత్రులను పొంది సుఖపడ్డాడు. ఆ తల్లి అప్పుడు స్వామి చెప్పినట్లుగానే ప్రదోష పూజా వ్రతాన్ని చేసుకుంది, శివుని యొక్క వ్రతాన్ని. ఇంకొక అద్భుతమైన కథ, అద్భుతమైనటువంటి అనుభవం. ప్రతిరోజు కూడా శ్రీపాద శ్రీవల్లభుల వారు కృష్ణానదిలో స్నానం చేయటానికి వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉండేవారు. ఆయన స్నానం చేసి వెనుదిరిగి వస్తూ ఉన్న సమయంలో